హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడైతే ఈరోజు శుక్రవారం పొద్దున్నే తొందరగా లేచినాను, కానీ ఈ రోజు అంతా పని చేసే వరకు అయితే చాలా లేట్ అయింది. అందుకని ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఈ రోజు శుక్రవారం ఇప్పుడైతే మనం పూజ చేసుకోవాలి. పూజ చేసే ముందు అయితే ఇలా పారాని అయితే పెట్టుకుంటే చాలా మంచిదంట. ఇలా పారాని అయితే పెట్టుకొని అయితే మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. లక్ష్మికి చాలా ఇష్టమైన పారాని. అందుకని నేనైతే పూజ చేసుకునే ముందు అయితే పారాని పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకుంటా. ఇంకా పూజ కాలేదు, ఇప్పటికే 10 అవుతుంది. మరి మీరు చాయ్ తాగినరా లేదా? పూజ అవన్నీ అయినాయా లేదా? ఇలా అయితే చిన్న కటోరీలో అయితే ఇలా పోసుకొని ఇప్పుడైతే పెట్టుకుందాం. ఇలా అయితే చాలా మంచిగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పానాన్ని పెట్టుకోవాలి. ఎలా కనిపిస్తుంది కదా చూడడానికి, కాలు అయితే చాలా బాగా మంచిగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక కాలు అయితే ఇంత అందంగా అయితే కనిపిస్తుంది, సూపర్ ఉంటుంది. ఇలా అయితే పెట్టుకొని అయితే మనం పూజ అయితే చేసుకుంటే చాలా ఇష్టం లక్ష్మికి. ఈ రోజు ప్రత్యేకంగా శుక్రవారం కదా, శుక్రవారం మంగళవారం మనం పూజ చేసేటప్పుడు అయితే ఇలా పెట్టుకోవాలి, చాలా మంచిది. ఇలా పెట్టుకొని అయితే మనం పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసింది కదా ఫ్రెండ్స్, ఎలా ఎంత అందంగా కనిపిస్తుంది అంటే అంత బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనము పూజ కోసం అయితే దేవునికి ఇష్టమైన స్వీట్ అయితే చేసుకున్నాకైతే పూజ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ చేయి మీద పెట్టినాం అనుకో, మనకి ఎలా 2 ఏళ్ళతో ఇది పెట్టుకున్నాం కదా కాలకు, ఇవైతే అంటుకుంది. కానీ మనం అన్నం తింటాము, ఏదైనా తిన్నప్పుడు నోట్లో పోతుంది కదా, కలర్ అంటుకుంటుందని ఈ చేతికి అయితే పెట్టుకోలేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టుకొని పూజ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా. రవ్వ స్వీట్ అయితే చేస్తున్నాను. రవ్వ స్వీట్ కోసం అయితే నెయ్యి అయితే పోసుకున్నాను. ఇప్పుడైతే రవ్వ అయితే మంచిగా ఎంపుకోవాలి. ఎంపుకున్నాక తర్వాత అయితే మనము ఇప్పుడు దేవుని దగ్గర ప్రత్యేకంగా పూజలు చేసినప్పుడు అయితే దేవునికి పాయసం అయినా రవ్వ స్వీట్ అయినా మంచిగా పాలతోని ఏ స్వీట్ చేసినా చాలా బాగుంటుంది. అలా పెడితేనే మంచిగా మనకు కూడా దేవుని కూడా. రవ్వ అయితే పోసుకుందాం. ఇట్లా అయితే మనము కలుపుతూనే ఉండాలి, కలుపుకలో లేమనుకో మాడిపోతుంది. అందుకని కలుపుతూ ఉండాలి. మనం ఇంట్లో పూజలు అయిందా, ఏం చేసిండ్రు స్పెషల్ ఈరోజు శుక్రవారము ఏంటిదో కామెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు స్వీట్ అయితే చేసి పూజ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఒక 5 నిమిషాలు ఇలా వదిలేసి తర్వాత అయితే తిప్పుకుంటే అయిపోతుంది. చూసాం కదా ఫ్రెండ్స్, ఇక స్వీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ప్రసాదం పెట్టుకుందాం దేవుని దగ్గర. ఎలా అయిపోయిందో, దేవునికైనా ఇష్టమైన ఎమ్మెమ్మిగా స్వీట్ అయితే అయినట్టే. ఇప్పుడైతే మనం దేవునికి పూజ చేసుకొని పెట్టేసుకుందాం. మన పూజ అయితే ఇలా అయితే మొత్తం కంప్లీట్ అయింది. ప్రసాదం అయితే పెట్టినాను దేవునికి అయితే. పెద్ద గుడ్డ దేవునికి నేను ప్రతి శుక్రవారం పెద్ద గుడ్డ దేవునికి అయితే నడుస్తాను నేను. మన బాధ్యత అంతా దేవుని మీదనే, అందుకనే శుక్రవారం బాధ్యత మనది. అందుకనే ప్రతి శుక్రవారం మనం దేవుళ్ళకి ఇలా అయితే అలంకరించుకొని పూజలు అయితే చేసుకుంటాము. శనివారం అయితే మన దేవుడికి ఎల్లమ్మ అయితే ఎలా కూర్చుంది, ఎంత బాగుంటుంది చూడడానికి, ఎంత బాగుంటుంది అంటే మన 2 కళ్ళు కూడా సరిపోవు, అంత బాగుంటుంది. ప్రసాదం అయితే ఇలా పెట్టుకుని అయితే ఇలా అయితే అలంకరించుకున్నాను. మన పూజ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది, అందుకని చాలా బాగుంది. ఓకేనా. శుక్రవారం ఈ రోజు అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మన మహాలక్ష్మి అయితే ఇలా కూర్చుంది. ఇక్కడ డోర్కి ఎదురుగా అయితే మహాలక్ష్మి ఫోటో పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం చాయ్ తాగిద్దాం. చాయ్ తాగే ముందు అయితే వాటర్ తాగేసి అయితే చాయ్ తాగాలి. అందుకని వాటర్ తాగైతే ఇప్పుడైతే చాయ్ తాగుతుంటే బాగుంటుంది. ఓకేనా. మీరు కూడా చాయ్ తాగితే లేదా కామెంట్ చేయండి.